ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత, గత వైసీపీ ప్రభుత్వంలో అంటకాగారు అన్న కారణంతో 16 మంది ఐపీఎస్ అధికారులకి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టారు. దీని మీద వివాదం కొనసాగుతూ ఉండగానే ప్రభుత్వం వీరికి రోజు డీజీపీ కార్యాలయానికి వచ్చి, ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండి, హాజరు నమోదు చేసి వెళ్ళాలంటూ మెమోలిచ్చారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. దీని వెనక ప్రభుత్వ పెద్దలు రోజుకి ఒక కారణం చెప్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో పోలీస్ అధికారిగా పనిచేసిన టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఐపీఎస్ అధికారులకి మెమోలు ఇవ్వాల్సి రావడం మీద ఈరోజు మరో షాకింగ్ విషయం చెప్పారు. వైఎస్ జగన్ ని బెంగళూరుకి వెళ్లి వీళ్ళందరూ కలవడం వల్లే వీళ్ళకి మెమోలు ఇవ్వాల్సి వచ్చిందన్నారు. అంతేకాకుండా వీరి మీద డీజీపీ విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఐపీఎస్‌లకి మెమోలు జారీ మీద వస్తున్న విమర్శల మీద వర్ల రామయ్య చాలా ఘాటుగానే స్పందించారు. గతంలో సీనియారిటీకి 15వ స్థానంలో ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా నియమించినప్పుడు వీరంతా ఎందుకు మాట్లాడలేదని వర్ల రామయ్య ప్రశ్నించారు. అంతేకాకుండా ప్రస్తుతం ప్రభుత్వం వీఆర్‌లో పెట్టిన సీతారామాంజనేయులు, పివి సునీల్ కుమార్, సంజయ్‌ల చరిత్ర ఎవరికీ తెలీదా అని నిలదీశారు. గత ప్రభుత్వంలో ఏ తప్పు చేయకుండానే 170 మంది సీఐలు, డీఎస్పీలని వీఆర్‌లో పెట్టారని వారికి గుర్తు చేశారు. తద్వారా వారు చేసిన దాన్నే తాము కూడా కొనసాగిస్తున్నామని చెప్పకనే చెప్పారు.